హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది దుబాయ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదా, అసలు ఒక 1 month కి బడ్జెట్ ఎంత అవుతుంది అని అడుగుతూ ఉంటారు. నేను ఆల్రెడీ చాలా బడ్జెట్ వీడియోస్ అయితే చేశాను. ఆ బడ్జెట్ ప్లాన్ వీడియోస్ చూసి చాలా మంది పాజిటివ్ గా కమెంట్ చేశారు, బట్ కొంతమంది నెగిటివ్ గా కూడా కమెంట్ చేశారు. వాళ్ళకి అర్థమై కమెంట్ చేశారో అర్థం కాక కమెంట్ చేశారో నాకైతే తెలీదు. పాజిటివ్ గా కమెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నెగిటివ్ గా కమెంట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలి కదా, సో అందుకే వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో కాన్సెప్ట్ అయితే నెగిటివ్ పీపుల్ కోసం కాదు, జస్ట్ మీకు క్లారిటీకి. కొంతమంది ఏమంటున్నారు అంటే, నువ్వు అంతంత బడ్జెట్ చెప్తున్నావు, మేము 3000 దిరాములతోనే ఇక్కడ సర్వైవ్ అవుతున్నాము, 2500 దిరాములతోనే ఇక్కడ సర్వైవ్ అవుతున్నాము అంటున్నారు. మరి మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఒక కపుల్ కి బేసిక్ గా అంత అమౌంట్ తోనైతే మనం సర్వైవ్ అవ్వలేము. నేను అదంతా చెప్తే బడ్జెట్ లివింగ్ లోకి వెళ్ళిపోతుందిలేండి. కాన్సెప్ట్ అయితే అది కాదు. నేను ఓన్లీ ఒక 1 month కి వెజిటేబుల్స్ కి మాత్రమే, ఒక కపుల్ కి, మేమైతే ఇద్దరమే ఉన్నాం కాబట్టి నేను ప్రాక్టికల్ గా కపుల్ కి మాత్రమే చూపించగలను కదా. ఒక కపుల్ కి 1 month కి ఎంత అవుతుంది ఓన్లీ వెజిటేబుల్స్ కి అన్నదైతే నేను ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి తర్వాత ఆ బిల్ చూపించి 1 by 1 ఎంత పడింది ఏంటి అన్నది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను టోటల్ మనకి 1 month కి 4 weeks కదా, 4 weeks లో week 1, week 2, week 3 అన్నట్టుగా 4 weeks కి ఒక్కొక్క ఫ్రైడే నేను ఒక్కొక్క వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మనకి మండే కంటెంట్ వీడియోస్ ఉంటాయి, ఎవ్రీ ఫ్రైడే మనకి ట్రావెల్ వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది, నాకు కూడా కొంచెం నోస్ ఇష్యూ ఉండడం వల్ల మేమైతే ఎండల్లోకి బయటకు వెళ్ళి ట్రావెల్ చేయట్లేదు. కొన్ని రోజులు అయితే ఈ టైప్ కంటెంట్ కూడా చేద్దాము, అసలు దుబాయ్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు కూడా అర్థమవుతుంది కదా. సో ఇదైతే ఇప్పుడు దీని కంటిన్యూషన్. మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న లుల్లుకే వెళ్ళి షాపింగ్ చేస్తున్నాము. సో మాకు అక్కడ ఎంత అవుతుంది అన్నది చూపిస్తున్నాను. ఇది మనకు ఆఫర్స్ లో ఉన్నప్పుడు తగ్గచ్చు పెరగచ్చు, ఇంతే అవుతుంది అని కాదు, కాకపోతే ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను. ఇది నాకు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే అసలు మాకు కూడా మనం లెక్క పెట్టుకోం కదా, బేసిక్ గా ఎంతో కొంత అవుతుందిలే అని అనుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఈ సమ్మర్ లో నాన్ వెజ్ కూడా తినద్దు అనుకుంటున్నాను. సో అందువల్ల నాన్ వెజ్ కూడా మేము ఈ 1 month ఇంట్లో కుక్ చేసుకోము అనుకుంటున్నాను. మరి ఎంతవరకు స్ట్రిక్ట్ గా ఉండగలనా లేదా అన్నది తెలీదు. అండ్ నేను టీ కూడా మానేసాను అనమాట. సో అదంతా కూడా వేరేది అయిపోద్దులేండి. ఇదంతా కూడా జస్ట్ వ్లాగింగ్ లా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే వీడియోస్ లా కాకుండా జస్ట్ బయటకు వెళ్ళి షాపింగ్ చేసినవి అన్నట్టుగా ఫ్రీగా మీ అందరితోనైతే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మేము లుల్లుకి వెళ్తాము, లుల్లులో ఎలా షాపింగ్ చేస్తాం అన్నది అయితే చెప్తాను. వీడియో స్టార్ట్ అవ్వడానికంటే ముందు మీ అందరూ నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఏదో ఒక కమెంట్ పెట్టండి. నేను చెప్పింది కరెక్టా రాంగా, ఒకవేళ నేను ఏమైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా కరెక్ట్ చేయండి. వీడియో అయితే లాగ్ అయిపోతుంది, ఇంకా కంటిన్యూషన్ వీడియో పెట్టేస్తా. మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న లుల్లుకి అయితే వచ్చాము. ఇక్కడ ఆ రోజు కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. మనం ఆఫర్స్ చూసుకొని షాపింగ్కి వెళ్ళినట్టయితే మంచిగా మనకు అక్కడ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇందాక నేను కమెంట్స్ కోసం క్లారిటీగా చెప్పలే కదా, కొంతమంది 3000 శాలరీతోనే హ్యాపీగా సర్వైవ్ అవుతున్నాము అంటున్నారు. ఒకవేళ కంపెనీ అకామిడేషన్ ఇచ్చి 3000 దిరామ్స్ అంటే కొంచెం పర్వాలేదు, సర్వైవ్ అవ్వచ్చు. బట్ మీది బేసిక్ శాలరీ 3000 దిరామ్స్ అయ్యి అందులోనే అకామిడేషన్ మొత్తం అంతా కూడా ఒక కపుల్కి లేదా ఫ్యామిలీకి చూసుకోవాలంటే చాలా కష్టము. మరి అందరికీ అర్థమయ్యి అలా కమెంట్ పెడుతున్నారో లేదంటే తెలియక పెడుతున్నారో అర్థం కాలేదు. ఒకవేళ కనుక మీ కంపెనీ అకామిడేషన్ ఇవ్వకుండా మీకు 3000 శాలరీ అయితే మాత్రం అసలు మనకి ఇక్కడ ఖర్చులకే సరిపోవు. ఎందుకంటే రూమ్ రెంటే మనకి 2500 అలా ఉంటుంది, కొంచెం మంచి రూమ్. ఒకవేళ మీరు ఏమైనా షేరింగ్ బెడ్ స్పేసెస్ అలాంటి వాటిల్లో ఉంటాము అంటే కొంచెం ఏమో తగ్గుతుంది కానీ, బట్ మనకైతే మ్యాక్సిమం రూమ్ రెంట్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి. సో అందుకని ఓన్లీ వెజిటేబుల్స్కి ఎంత అవుతుందో చూపిద్దామని ఈ వీడియో చేశాను. సో షాపింగ్ అంతా అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు టైం అయితే 10 అయితే అయిపోతుంది, కానీ నాకు ఫుల్ నిద్ర వస్తుంది. ఈ మధ్య కొంచెం అర్లీగా లెగుస్తుంది అన్నమాట, అందువల్ల నాకు నిద్ర అయితే ఇంకొచ్చేసింది. నేను అక్కడ షాపింగ్ చేసినప్పుడు కొన్ని ఐటమ్స్ కొంటున్నట్టే చూపించాను, వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇబ్బంది పడతారు అని. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను అన్నది చూపిస్తాను. అంటే ఓన్లీ వెజిటేబుల్స్ అనే కాదు, ఇంకా కొన్ని అవసరమైన థింగ్స్ ఉంటే తెచ్చుకున్నాము. కానీ నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఓన్లీ వెజిటేబుల్స్కి మాత్రమే ఎంత అయింది అన్నది క్యాలిక్యులేట్ చేస్తాను. ఒక పెద్ద భారీ బాధ్యత నా మీద వేసుకున్నాను అనిపించింది. సో ఫస్ట్ అయితే ఈ వారానికి ఆకుకూర ఏదో ఒకటి ఉండాలి కదా అని పాలకూర తీసుకున్నాను. ఇంట్లో టైడ్ అయిపోయింది అనమాట. ఇవన్నీ సెపరేట్ గా పెట్టేస్తాను, మళ్ళీ అవి ఇవి కలిసిపోతాయి కదా. సో టైడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, మాకు ఇద్దరికి కదా, మాకైతే ఎక్కువ ఏం అవ్వవు. డ్రమ్ స్టిక్స్ కూడా తీసుకున్నాను, ఇది కూడా ఇంట్లోకే డిష్ వాష్ చేసుకునేవి. తర్వాత బెండకాయలు తీసుకున్నాను. కొనేటప్పుడు నవ్వుకొని ఉండుంటారు, నాకు అంత పెద్దగా ఐడియా అయితే ఏమి ఉండదు.
ఒకటే బ్రింజాల్ తీసుకున్నాను, ఫ్రై కింద చేసుకోవడానికి ఉంటది కదా అని. ఇవేమో కొత్తిమీర. తర్వాత ఒక బాటిల్ గార్డ్ తీసుకున్నాను. వీటితో పాటు వస్తూ వస్తూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, రాజేశ్వరి. రీసెంట్గా పచ్చళ్ళు పెట్టిన వీడియో చూసా ఉంటారు కదా. సో వాళ్ళ ఇంటి నుంచి వస్తూ ఉట్టి చేతులతో రాను కదా, పచ్చడి ఇచ్చారన్నమాట. ఇది తొక్కు పచ్చడి అనుకుంటాను, తన వీడియోలో చూడడానికి వెళ్ళి ఉంటారు, చూసే ఉంటారు కదా. పచ్చళ్ళు చేసినప్పుడు ఏదో కొంచెం అలా వెళ్ళి సాయం చేసి వచ్చాను, అంత ఎక్కువైతే ఏం చేయాలి పాపం, తందే హార్డ్ వర్క్. ఇది ఉసిరికాయ పచ్చడి అనుకుంటా. ఇది తొక్కు పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి. మాకు సమ్మర్కి పచ్చళ్ళు కూడా వచ్చాయి, నాకైతే పచ్చళ్ళు అవి చేయడం రాదు, సో అవి కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఒక క్యాండిల్ తెచ్చుకున్నాను అనమాట. ఇదేంటంటే ఫ్రేగ్రెన్స్ క్యాండిల్, మంచిగా జాస్మిన్ స్మెల్ వస్తుంది. సో ఇలా పెద్దది తీసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలిగించుకొని, అది కదా మంచి స్మెల్ అయితే మాత్రం సూపర్గా వస్తుంది. ఇవన్నీ అయితే సపరేట్. ఇప్పుడు నేను ఓన్లీ వీటికి, ఇవి కాకుండా వీటికి ఎంత అయ్యాయి అన్నవి మీకు విత్ బిల్తో పాటు ప్రూఫ్ అయితే చూపిస్తాను. నాకు తెలిసి హర్బ్స్ అండ్ లీవ్స్ అని ఉంది 1 పీస్. నాకు తెలిసి కొత్తిమీర అనుకుంటాను. ఇది 1 దిరామ్ వేసారన్నమాట. 1 దిరామ్ అంటే ఇంటూ 23, 1 ఇంటూ 23 అంటే ఇంత కొత్తిమీర ఇక్కడ 23 రూపీస్ పడినట్టు. నేను ఇంటికి కన్వర్ట్ చేసి చెప్తున్నా, ప్రతిదీ నేను క్యాలిక్యులేట్ చేయలేను కాబట్టి నేను చెప్పే ప్రైజెస్కి మీరు ఇంటూ 23 అయితే చేసుకోండి. సో కొత్తిమీర అయితే 1 దిరామ్. వీలైతే నేను కింద క్యాలిక్యులేట్ చేసి కూడా వేస్తాను. తర్వాత హర్బ్స్ అండ్ లీవ్స్ 1 పీస్ అని ఉంది, 2 దిరామ్స్ అని 2 దిరామ్స్ అని ఉంది. ఒకటి 2 జింజర్ 1.20 అంటే ఇది 23 రూపీస్, ఇంచుమించు 25 రూపీస్ అనుకోండి. ఇంటి దగ్గర రేట్లు ఎంత ఉంటాయి నాకైతే ఎప్పుడు తెలీదు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగే పెరిగాను. ఎందుకంటే మాది షాప్, మా మమ్మీ వాళ్ళది కిరాణా షాప్ కాబట్టి ఎప్పుడు వెళ్ళి కొండము ఇవన్నీ అయితే నాకు పెద్దగా తెలియదు రేట్లు అవినా. సో ఇప్పుడు ఎంత ఉన్నాయో కూడా నాకు ఇక్కడికి వచ్చినంత వరకు కూడా నాకు ప్రైజెస్ ఇప్పుడు కూడా సరిగ్గా అయితే తెలియదు మాట, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి. తర్వాత డ్రమ్ స్టిక్స్ ఎంత వేసారు, 3 డ్రమ్ స్టిక్స్ మనకి 22.85 పడింది, కాస్ట్లీ. ఇప్పుడు లెక్కేసుకుంటుంటే మనం ఫుడ్ ఎంత వేస్ట్ చేస్తామా అని చెప్పి అనిపిస్తుంది. ఇది కూడా ఒక విధంగా మంచిదే అనిపిస్తుంది. ఆనియన్ అయితే మనకి రోజు అక్కడ ఆఫర్ ఉన్నాయన్నమాట. ఇవి కేజీ నాని, కేజీ కదా పడ్డాయి, కేజీ అనుకుంటాను. ఇది ఇంకా 1.282 గ్రామ్స్ ఉంది. మనకి మనకి 1.55 పడింది అన్నమాట. ఎగ్ ప్లాంట్ అంటే ఇదే కదా, ఇది ఎగ్ ప్లాంట్ వచ్చి మనకి 2.10 పడింది. వైట్ పంప్కిన్ ఏంటి, బాటిల్ గార్డెన్ వైట్ పంప్కిన్ అంటారా, కొత్తగా నేర్చుకున్నాను. వైట్ పంప్కిన్ అంటే 3.75 ఉంది, అయి ఉండొచ్చు. మరి దీన్ని ఏమంటారు, ఇది కనపడలే. స్మాల్ అరవి అంటే ఇదే అనుకుంటా కదా, స్మాల్ అరవి అని ఉంది, ఇది 3.20 పడింది. సో బెండకాయల కోసం, బెండకాయలు ఈ బెండకాయలని నేను లేడీస్ ఫింగర్స్ అని ఉంటాయేమో అని ఎతుకుతున్నాను ఇందాకటి నుంచి. అయితే ఓక్రా అని వేసారన్నమాట. ఇది మనకి 2.25 దిరామ్స్ పడింది. సో ఈ ఐటమ్స్ అన్నిటితో కలిపి అయితే నాకు బిల్లు 43 అయ్యింది, ఇంక్లూడింగ్ వ్యాట్ 43.20 అయ్యింది. అంటే ఇంచుమించు ఇంక 1000 రూపాయలు అనుకోండి, అంతే 1000 అవుతుంది, 1000 చేంజ్ అలా ఉండొచ్చు. సో ఇవి కాకుండా ఓన్లీ వెజిటేబుల్స్కి వీక్కి తీసుకున్నాను, కానీ మేబీ వీక్కి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. నేను ఓన్లీ వీటికి మాత్రమే ఎంత అయ్యింది అన్నది క్యాలిక్యులేట్ చేస్తాను, మీకు ప్రూఫ్కి ఇది కూడా పెడతానులేండి. ఆ బిల్లు మీద వెతుక్కునే కంటే ఇందులో చూసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. బెండకాయలు మనకి 2.25 పడింది. ప్లస్ ఇవి చేమదుంపలు, చేమదుంపలు 3.20 పడింది. ప్లస్ వంకాయ 2.10. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని తినద్దు అని కాదు, కాకపోతే మనము ఎప్పుడైనా ఫుడ్ వేస్ట్ చేసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట, మనం ఎంత పెట్టుకుంటున్నాం కదా, ఎంత వేస్ట్ చేస్తున్నామా అని. నేను నేర్చుకున్నా, ఏదో నేను ఇవన్నీ పాటించేస్తాను అని కాదు. కొన్ని మనకి ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ పెరుగుతుంది కదా, ప్రతి రూపాయి విలువ కూడా
టైం వచ్చే కొద్దీ మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ అయితే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, దేనికి ఎంత అయ్యింది అన్నది వివరంగా మీకు కూడా ఇస్తాను. కాబట్టి నేను తప్పు క్యాలిక్యులేట్ చేశానా కరెక్టే చేశానా అన్నది మీకు అర్థమవుతుంది. స్పెషల్గా ఈ వీడియో చేయడం ఎందుకు అంటే, కొంతమంది కమెంట్స్లోకి వచ్చేసి మేము ఇక్కడ 3000 జీతం ఉన్నా బతికేస్తాము అలా ఇలా అని చెప్తారు. బట్ అందరి సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు కదా. ఈ అకామిడేషన్ కాకుండా ఓన్లీ గ్రాసరీస్కే మనకి వెజిటేబుల్స్, ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ వెజిటేబుల్స్కే ఎంత అవుతుంది అని చూపించడానికి. ఈ టైప్ కంటెంట్ మరి మీరు వేరే ఛానల్స్ ఎక్కడైనా చూసారో లేదో తెలియదు, కానీ మన కంటెంట్ మాత్రం అందరికంటే యూనిక్గానే ఉంటుంది. ఎప్పుడు మనం ఎవరిని కాపీ కొట్టాం, ఎవరైనా మనల్నే కాపీ కొట్టాలి. ఓన్లీ వెజిటేబుల్స్కే నాకు 19.9 dirhams అయ్యింది. సో ఇది ఈ వారంలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నేను అలా మొత్తం మంత్ అంతా కలిపి ఎంత అయింది అన్నది చెప్తాను. సో ఈ వారానికి అయితే నాకు అయ్యింది 19.9. నేను బిల్లు కూడా మీ అందరికీ యాడ్ చేస్తాను స్క్రీన్ మీద. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అదే నెక్స్ట్ మళ్ళీ ఈ వెజిటేబుల్స్ అని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అదంతా కూడా షూట్ చేస్తే కొంచెం ఓవర్గా ఉంటుంది కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను షాపింగ్ చేసినప్పుడు స్మాల్ క్లిప్ తీసుకుంటాను, ఇలాగే ఏమేమి తీసుకున్నాను అన్నది. యాక్చువల్గా ఏంటి, ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, నేను ఈ 1 month కూడా నాన్ వెజ్ తినద్దు అని ఓన్లీ వెజ్ డైటే చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో తినేస్తారులేండి, నేనైతే నాన్ వెజ్ తినట్లేదు, ఓన్లీ వెజ్జే. కాబట్టి మాకు ఓన్లీ వెజ్కే అవుతుంది. నాన్ వెజ్ కూడా ఉంటే మనకు మధ్య మధ్యలో యాడ్ అవుతాయి కాబట్టి మేబీ వెజిటేబుల్స్ కొంచెం తగ్గుతాయేమో. నేను ఓన్లీ ఇప్పుడు వెజ్ కోసమే చెప్పాను, ఇంకోసారి నాన్ వెజ్ కూడా ఎంత అవుతుందని చెప్తాను. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్.